నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న వ్యక్తి సాధారణ హీరో కాదు. తమిళ సినీ ఇండస్ట్రీని తన స్టైల్, డాన్స్, యాక్షన్ డైలాగులతో ఊపేసిన స్టార్. కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన వ్యక్తి. అతనే దళపతి విజయ్. 1974 జూన్ 22న చెన్నైలో విజయ్ జన్మించారు. ఆయన అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు. తల్లి శోభ గాయని. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగిన విజయ్కు నటనపై ఆసక్తి సహజంగానే వచ్చింది. విజయ్ చిన్నతనంలో చాలా సైలెంట్గా ఉండేవారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతుంటారు. స్కూల్లో కూడా ఎక్కువగా ఎవరితోనూ కలవకుండా ఉండేవారట. కానీ సినిమాలంటే మాత్రం చాలా ఇష్టం. తన తండ్రి షూటింగ్లకు వెళ్లి నటీనటులను గమనిస్తూ ఉండేవాడు. చిన్న వయసులోనే బాల నటుడిగా కొన్ని సినిమాల్లో కనిపించారు. అయితే హీరోగా మారిన తర్వాత మొదట్లో విజయ్కి అంత ఈజీగా సక్సెస్ రాలేదు. ఆయన నటించిన మొదటి సినిమాలు పెద్దగా ఆడలేదు. చాలామంది విమర్శించారు కూడా. ఇతని హీరో మెటీరియల్ కాదు అని కామెంట్స్ కూడా చేశారు. కానీ విజయ్ వెనక్కి తగ్గలేదు. కష్టపడ్డాడు. తన డాన్స్పై పనిచేశాడు. యాక్షన్లో మెరుగయ్యాడు. ఒక్కో సినిమాతో తనను తాను మార్చుకుంటూ వెళ్లాడు. 1996లో వచ్చిన పూవే ఉనక్కాగా సినిమా విజయ్ కెరియర్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత వరుసగా హిట్ సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. గిల్లీ, తుపాకీ, పోకిరి, మేడ్సల్, బిగిల్, మాస్టర్, లియో వంటి సినిమాలు విజయ్ స్థాయిని మరింత పెంచాయి. ముఖ్యంగా ఆయన డాన్స్కు ప్రత్యేక ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. స్టెప్స్ ఎంత కష్టమైనా చాలా ఈజీగా చేసే స్టైల్ ఆయనదే. విజయ్ సినిమాల్లో యాక్షన్ మాత్రమే కాదు, సామాజిక సందేశాలు కూడా ఉంటాయి. విద్య, అవినీతి, రాజకీయాలపై ఆయన సినిమాల్లో తరచూ డైలాగ్స్ కనిపిస్తుంటాయి. అందుకే యువతలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే విజయ్ తన అభిమానులను చాలా గౌరవిస్తాడు. ఆయన ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా విజయ్ మక్కల్ ఇయక్కం అనే సంస్థ కూడా ఉంది. ఈ సంస్థ ద్వారా రక్తదానాలు, సహాయ కార్యక్రమాలు, విద్యార్థులకు సహాయం వంటి పనులు జరుగుతుంటాయి. సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ అయినా వ్యక్తిగత జీవితంలో విజయ్ చాలా సింపుల్గా ఉంటాడని చాలా మంది చెబుతారు. ఎక్కువగా మీడియా ముందు కనిపించరు. తన కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతారు. 1999లో విజయ్ సంగీతను వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలున్నారు. కుటుంబానికి ఆయన చాలా ప్రాధాన్యమిస్తారు. ఇటీవల సంవత్సరాలలో విజయ్ రాజకీయాల వైపు కూడా అడుగులు వేస్తున్నారు. తమిళనాడులో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆయన రాజకీయ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. విజయ్పై అభిమానులు చూపించే ప్రేమ అసాధారణం. ఆయన సినిమా రిలీజ్ అంటే పండగ వాతావరణం ఉంటుంది. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, ర్యాలీలు కనిపిస్తాయి. ఇది సాధారణ హీరోకి దక్కే క్రేజ్ కాదు. అయితే విజయ్ జీవితంలో విమర్శలు కూడా లేకపోలేదు. కొన్ని సినిమాలపై వివాదాలు వచ్చాయి. రాజకీయ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. కానీ ప్రతిసారి ఆయన ప్రశాంతంగానే స్పందించారు. విజయ్ సక్సెస్ వెనుక ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రమశిక్షణ, ఎప్పుడు సమయానికి షూటింగ్కి వెళ్లటం, తనకి పని పట్ల అంకితాభావం, అభిమానుల పట్ల ప్రేమ, ఇవే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. సాధారణ దర్శకుడి కొడుకుగా ప్రారంభమైన ప్రయాణం కోట్లాది అభిమానుల దళపతిగా మారింది. ఇది ఒక్కరోజులో సాధ్యమైనది కాదు. ఎన్నో కష్టాలు, విమర్శలు, ప్రయత్నాలు, ఓపిక ఇవన్నీ కలిపి విజయ్ అనే స్టార్ను తయారు చేశాయి. ఇప్పటికీ ఆయన ప్రతి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. నటుడిగా మాత్రమే కాదు, ఒక ప్రేరణగా కూడా విజయ్ నిలిచిపోయారు. ఇదే దళపతి విజయ్ జీవిత కథ. తమిళనాడులో సినిమా మరియు రాజకీయాలకు చాలా పెద్ద సంబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇలా చాలా మంది సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించారు. అలాంటి నేల మీదే ఒక కొత్త పేరు మెల్లగా వినిపించటం ప్రారంభమైంది. మొదట్లో విజయ్ పూర్తిగా సినిమాలపైన దృష్టి పెట్టాడు. కానీ ఆయన సినిమాల్లో వచ్చే డైలాగ్స్ మాత్రం రాజకీయ చర్చలకు కారణమయ్యేవి. ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి, అవినీతి ఆగాలి, విద్య అందరికీ అందాలి, ఇలాంటి సందేశాలు ఆయన సినిమాల్లో పదే పదే కనిపించేవి. ప్రత్యేకంగా మేడ్సల్స్, సర్కార్, మాస్టర్ సినిమాల తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం మరింత పెరిగింది. ఎందుకంటే ఆ సినిమాల్లో ప్రభుత్వ విధానాలపై ఇండైరెక్ట్ పంచ్ డైలాగ్స్ ఉండేవి. అక్కడి నుంచే విజయ్పై రాజకీయ ఒత్తిడి కూడా పెరిగిందని చాలామంది చెబుతుంటారు. కానీ విజయ్ ఎప్పటిలాగే సైలెంట్గా ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్ అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం తమిళనాడులో బలపడటం ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, వర్షాల సమయంలో సహాయక కార్యక్రమాలు ఇలా ప్రజల్లోకి వెళ్లటం మొదలైంది. చాలామంది అప్పుడే అర్థం చేసుకున్నారు విజయ్ రాజకీయాలకి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నాడు అని. 2021 స్థానిక ఎన్నికల్లో విజయ్ అభిమాన సంఘానికి చెందిన పలువురు అభ్యర్థులు గెలవటం పెద్ద చర్చగా మారింది. ఇది విజయ్ రాజకీయ బలాన్ని చూపించింది. అప్పటినుంచి తమిళ రాజకీయాల్లో ఒకే ప్రశ్న, విజయ్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడు? చివరికి అందరూ ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది. విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించాడు. ఆ ప్రకటన తమిళనాడులో పెద్ద సంచలనంగా మారింది.
ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రం టెన్షన్లో పడ్డారని వార్తలు వచ్చాయి. ఎందుకంటే యూత్లో విజయ్కున్న ఫాలోయింగ్ చాలా పెద్దది. సినిమా అభిమానమే కాదు, ఆయనకు ఫ్యూచర్ లీడర్స్గా చూసేవాళ్లు కూడా పెరిగిపోయారు. విజయ్ తన ప్రసంగంలో ఎక్కువగా ప్రజల గురించే మాట్లాడాడు. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలి, యువత మార్పు తీసుకురావాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి. ఇలాంటి మాటలు యువతను ఆకర్షించాయి. కానీ రాజకీయ ప్రయాణం అంత ఈజీ కాదు. విజయ్పై విమర్శలు కూడా వచ్చాయి. సినిమా హీరో రాజకీయాలు చేయగలడా? ఇది కేవలం పబ్లిసిటీనా? ఎన్నికల ప్రభావం చూపగలడా? ఇలా చాలా మంది ప్రశ్నించారు. కానీ విజయ్ అభిమానులు మాత్రం ఒకే మాట చెప్పారు: మా దళపతి వస్తే మార్పు ఖాయం,